ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. తనయందు భయభక్తులు కలవారికి ఆయన ఆహారం ఇచ్చియున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. కీర్తన గ్రంథం 11:5. నాపై ఆనుకో పలికిందో స్వరం. చిన్న చింత కూడా నీలో ఉంచుకోకు. నీ భారం నీది కాదు, నాది. నీ పనులన్నీ కూడా నావే. అవన్నీ నేనే చేసి పెడతా. నా వైపు చూడు, నాపై ఆనుకో. మెల్లగా పలికిందా స్వరం. ఒక మిషనరీ దేశం కాని దేశంలో అపరిచితులైన అన్యజనుల మధ్య ఎలాంటి ఆధారం లేకుండా పరిచర్య చేయసాగింది. ఒకానొక సమయంలో ఆమెకు తినేందుకు తిండి కూడా లేకుండా పోయింది. అనేక దినాలు తిండి లేకపోవడంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. అలాంటి నిరాశ సమయంలో దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆమె దేవునికి మొరుపెట్టడం ప్రారంభించింది. దేవుడు తన అవసరతను తప్పక తీరుస్తాడన్న విశ్వాసం ఆమెలో దృఢంగా ఉంది. రోజులు గడుస్తుండగా ఒకరోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని పెద్ద అట్టపెట్టెలో ఓట్మీల్ పంపించాడు. అదే సమయంలో వేరొకరు ఆమెకు కొన్ని పాలపొడి డబ్బాలు పంపించారు. ఈ రెండింటితో ఆమె ఆకలి తీరడం మాత్రమే కాక ఆమె ఆరోగ్యం కూడా బాగుపడడం ప్రారంభించింది. 4 వారాలు గడిచే సమయానికల్లా ఆమె సంపూర్ణంగా ఆరోగ్యవంతురాలైంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె ఈ అనుభవాన్ని కొందరు వ్యక్తులకు చెబుతున్నప్పుడు వారిలో ఉన్న ఒక డాక్టర్ ఇలా అన్నాడు: అమ్మా, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. నీ అవసరతకు మించి నీకు సహాయాన్ని పంపించాడు. వాస్తవానికి నీలాంటి వ్యాధిగ్రస్తురాలికి డాక్టర్లమైన మేము ఓట్మీల్ పాలల్లో వేసుకుని తినమని చెబుతాం. ఆ ఆహారాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. ఆయన నీ ఆకలిని తీర్చడంతో పాటు నీ ఆరోగ్యాన్ని కూడా బాగు చేశాడు. ఆయన నీకు సరైన సమయంలో సరైన చికిత్స చేశాడు. శ్రమల్లో మౌనంగా ఉండు, కష్టాల్లో విశ్రాంతి తీసుకో. నీ దేవుడేడి అనొచ్చు అందరూ, అయినా నిశ్చింతగా ఉండు. నీ అవసరం ఆయనకు తెలుసుగా. అనాథగా ఆయన నిన్ను విడువడుగా. నిశ్శబ్దంలోనే ఆయన పని చేసేది, మౌనంలోనే ఆయన జవాబిచ్చేది. అందుకే శ్రమల్లో మౌనంగా ఉండు, కష్టాల్లో విశ్రాంతి తీసుకో. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.